రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే మోడీ వల్లే అవుతుందని అమెరికాలో ఉన్నటువంటి మేధావుల దగ్గర నుంచి రష్యా ఉక్రెయిన్ మేధావులు కూడా మాట్లాడుకొచ్చారు. అంతగా మోడీని నమ్ముతున్నారు. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య వారు ఆపాలన్నా సరే మోడీ వల్లనే అవుతుంది, ఆయన పెద్ద మనిషి అంటూ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఎహుద్ ఒల్మెర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలనే పిలుపుకి భారత ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు ఇస్తారని తాను భావిస్తున్నానన్నారు. ఆయన మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అంతర్జాతీయ నాయకులతో భారత ప్రధాని ముఖ్యమైన నాయకుడు, అంతర్జాతీయ నాయకుల్లో ఇజ్రాయెల్ హమాస్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్కి నుంచి మద్దతు అవసరం. భారత్ అపారమైన ముఖ్యమైన అత్యంత గౌరవనీయమైన దేశం. యుద్ధం ముగింపుకు ఆ దేశ నాయకత్వం మాకు పాలస్తీనియన్లకు అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు. యుద్ధం ముగించాల్సిన సమయం వచ్చింది. గాజాలో యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంటుందని ఆశిస్తున్నాం. మేము హమాస్ సైనిక శక్తిని విచ్ఛిన్నం చేసాం. గాజాలోని అనేక సొరంగాలను ధ్వంసం చేసాం. ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళు ఎంతోమంది ఇప్పటికే హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారు. వాళ్ళని తిరిగి తీసుకురావడానికి యుద్ధాన్ని ఆపాల్సి వస్తే అది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పుకొచ్చారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7 హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ మీద దాడుల దగ్గర నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పటికీ 42,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారన్నటువంటి లెక్క కడుతున్నారు.